గోకరకాయతో వడియాలు నేనైతే వినటం ఫస్ట్ టైం. సో ఎలా ఉండబోతున్నాయి గోకరకాయ వడియాలు నేను అయిపోయిన తర్వాత టేస్ట్ చేశాక చెప్తాను. సో పద్మ గారు ఎలా వచ్చింది మీ దగ్గరికి? మనం క్రియేట్ చేసుకోవటంలో ఉంటుంది. ఎప్పుడో మన అమ్మమ్మలు తాతమ్మలు ఇలా పెట్టారు, మనం అలాగే పెట్టాలని అదే రూట్ లో వెళ్ళాల్సిన అవసరం లేదు. మోస పద్ధతి అంటే 6 పాటలు 2 ఫైట్లు లాస్ట్ లో ఎండ్ కార్డు అట్లా అవసరం లేదు. మనం కొత్తగా ఎన్నో క్రియేట్ చేసుకోవచ్చు. ఆ విధంగానే క్రియేట్ చేస్తే వచ్చింది ఇది. సో పద్మ గారు ట్రెండ్ ఫాలో అవరు, ట్రెండ్ సెట్ చేస్తారనమాట. సో పద్మ గారు ఓన్ గా క్రియేషన్ ఇది, మీ క్రియేషన్. సో గోకరకాయ వడియాలు చూద్దాం ఎలా తయారు చేస్తారు. గోకరకాయ తోటి ఇంకొకటి చెప్పాలా, మనము ఊర మిరపకాయలు అంటారు, మజ్జిగ మిరపకాయలు, మజ్జిగలో నానబెట్టి చేస్తాం కదా. ఈ గోకరకాయలు కూడా అలాగే మజ్జిగలో నానబెట్టి ఆయిల్ లో ఫ్రై చేసి వడియాల్లాగా తింటారు తెలుసా. ఓహో, చాలా బాగుంటాయి. ఓకే, అంటే మిరపకాయ లాగా. ఓకే, కారం ఉండవు, టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. సో మీరు చూస్తున్నారు కదా, పద్మ గారు చెప్పేవన్నీ వెంటనే కాదు, వీలైతే ట్రై చేయండి. సో మొత్తానికి గోకరకాయ వడియాలు ఇప్పుడు ఎలా తయారు చేస్తారంటే తెలుసుకుందాం. ముందుగా దానికి ఏమేమి వాడతారు, కావాల్సిన పదార్థాలు. గోకరకాయ వడియాలకి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ పొట్టు పెసరపప్పు, 1/4 కిలో గోకరకాయలు, 1/4 కిలో పచ్చిమిర్చి పేస్ట్, టేస్ట్ తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. సూపర్ పద్మ గారు. ఇకపోతే గోకరకాయ వడియాలు ఎలా తయారు చేస్తారు ఏమిటో తెలుసుకుందాం. గోకరకాయకి ఇంకొక పేరు కూడా ఉంది, గోరు చిక్కుళ్ళు అంటారు. సో దానికి కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ చూసేసాం. ఇక ఎలా తయారు చేస్తారు ప్రాసెస్ లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే పొట్టు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పులో పొట్టుతో వస్తుంది ఇలా. దీన్ని రాత్రి నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని దీన్ని వడకట్టి పెట్టేసుకోవాలి. అంటే వాటర్ అంతా పోవాలి. వడకట్టిన తర్వాత వెట్ గ్రైండర్ లో మాత్రమే దీన్ని రుబ్బుకోవాలి, మిక్సీలో వేయకూడదు. మిక్సీలో వేస్తే గట్టిగా వస్తుంది. అందుకని వెట్ గ్రైండర్ లో రుబ్బి ఎండలో పెట్టేసుకోవటం వడియాలు అంతే. ఈ పొట్టు పెసరపప్పుని మినిమం ఎన్ని అవర్స్ అంటే ఎన్ని గంటలు మనం నానబెట్టాలి? 4 అవర్స్ మినిమం. 3-4 అవర్స్ నానబెట్టుకోవచ్చు. 4 అవర్స్ నానబెట్టి 4-5 ఎక్కువైనా పర్లేదు, లేదు మనకు టైం లేదంటే ఒక 3 అవర్స్ అయినా నానబెట్టేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత వెట్ గ్రైండర్ లో మాత్రమే వేయాలి. గ్రైండర్ లో, పెద్ద గ్రైండర్ లో రుబ్బితే చాలా బాగుంటుంది. లేని వాళ్ళు అందులోనే వేసుకోవచ్చు. కాకపోతే అవైలబుల్ గా ఉన్న వాళ్ళు మాత్రం వెట్ గ్రైండర్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సూపర్. గోకరకాయ వడియాలనగానే నాకు మాత్రం ఏదో కొత్తగా అనిపిస్తోంది. ఇప్పుడు తెలుసుకుందాం, టేస్ట్ చేద్దాం అనిపిస్తోంది. సో ఇక ప్రాసెస్ లోకి వెళ్దాం. మనకి గ్రైండర్ రెడీగా ఉంది, ఇక్కడే ఉంది. గ్రైండర్ లో వేసేసుకుందాం. ఓకే, వేసేద్దాం. గ్రైండర్ లో వేసేసి తీసుకెళ్లి ఎండలో పెట్టేసుకోవటం అంతేనా? అంతే. దీన్ని ఉడకబెట్టడము, చల్లార్చుకోవటం అట్లాంటి ప్రాసెస్ ఏమీ లేదు. ఇప్పుడు ఇవన్నీ దాంట్లో వేసేయడమేనా? అంతే, కొలతల ప్రకారం వేయాలి. సరే, గ్రైండర్ లో వేసేసి ఎండలోకి వెళ్ళిపోదాం. ఓకే చలో. చూస్తున్నావా, వెట్ గ్రైండర్ లో వేస్తే ఇలా నురుగగా వస్తుంది అనమాట. అది మిక్సీలో వేస్తే మనకి ఇలా నురుగ రాదు, గట్టిగా వస్తుంది. ఇలా వస్తే ఏంటంటే మనకి వడియాలు కూడా చాలా గుల్లగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. గోకరకాయలలో మంచి ఫైబర్ ఎక్కువ, హెల్త్ కూడా చాలా మంచిది. మనం కూడా పొట్టు పెసరపప్పు వాడుతున్నాము, అది హెల్త్ వైజ్ గా చాలా మంచిది. అన్ని కూడా మనకి ఇందులో తినకూడదు అంటూ ఏదీ లేదు, అందరూ కూడా హ్యాపీగా తినొచ్చు. మనం వడియాలు అంటే మనము ఆయిల్లో వేయించుకుంటాం కదా, ఎక్కువ నూనె పడుతుంది అనుకుంటారు. నూనె కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, ఇది మెరిగిపోయింది, అయిపోయింది. ఇంత ఫాస్ట్ గా చాలా తొందరగా అయిపోతుంది. ఓకే, పెసరపప్పు ఆల్రెడీ కొంచెం మనం నానబెట్టుకున్నాము. గోకరకాయలు అంటే ఈజీగా గ్రైండ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం తీసేసుకొని కారం అది కలిపేసేసుకుంటే, సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. అయిపోయినట్టే ప్రాసెస్ అంతా. అయిపోలేదు, వడియాలు పెట్టుకోవాలి, పెట్టుకుంటే అయిపోయినట్టు. తీసేసుకొని మన పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తీసాక కలిపేసుకొని. ఓకే, అంటే మీరు చెప్పారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అని, తొందరగా అయిపోతే ఏదో 4 నోట్లు వేసుకుందామని. 4 అంటే 8 ఇస్తాను, 10 ఇస్తాను, వేసేసుకుంది కదా. అందుకే అయిపోయింది ఇంతేనా అంటున్నాను. ఓకే, చూస్తున్నావు కదా, చాలా సింపుల్ గా చాలా ఈజీగా అయిపోయింది. బట్ చాలా మంచిగా గ్రైండ్ అయింది, చాలా బాగా నురుగగా ఇలా రావాలి. కన్సిస్టెంట్ అంటే ఇలా రావాలి. మనకి మిక్సీలో వేస్తే ఇలా రాదు, ఈ నురుగ రాదు.
చాలా స్మూత్ గా, చాలా ఏమంటారు నురగ నురగగా ఇలా రావాలన్నమాట. ఇలా నురగగా వస్తేనే మనకి గుల్లగా వస్తాయి వడియాలు. ఎప్పుడైనా సరే మనం మిక్సీలో వేసుకుంటే ఇంత నురగ రాదు, గట్టిగా వస్తుంది. అదంటే పేస్ట్ లాగా వస్తుంది, టైట్ పేస్ట్ లాగా వస్తుంది, గట్టిగా వస్తుంది. ఈ విధంగా కొంచెం బాగా ఆయిల్ లో వేయగానే బాగా క్రిస్పీగా వస్తుంది. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసేయండి. ఓకే, ఇంకా వేయండి, ఇంకా కొంచెం వేయండి. ఓకే, ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చా? బాగా అంటే స్పైసీగా కావాలన్నా వేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ వేయండి. ఇంకా కొంచెం స్పూన్, ఇంకా 1/4, కొంచెం కొద్దిగా, చాలు. ఒక నువ్వులు వేయండి. స్పూనా? 2-3 స్పూన్లు ఎన్నైనా వేసుకోవచ్చు, ఇష్టం. ఎన్ని వేసుకున్నా బాగుంటుంది. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అవి నూనెలో వేగగా క్రంచీగా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. తింటుంటే టేస్టీగా ఉంటుంది. అయిపోయింది, అంతే, బస్. మనం ఎప్పుడైనా వడియాలు పెట్టుకోవడమే. అయిపోయిందని మాత్రం పద్మ గారు చెప్తేనే అయిపోయినట్టు, నువ్వు చెప్తే కాదు. ఎందుకంటే అందులో వేయగానే ఇంకా అయిపోయినట్టే కదా. ఏదో కక్కుర్తి అండి. కక్కుర్తి ఎందుకు, నేను చెప్తాను కదా ఎప్పుడు అయిపోతుంది, ప్రాసెస్ ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది. పద్మ గారు చెప్పే వరకు అది కానట్టే లెక్క. నేను చెప్పినా కూడా మీరు వెయిట్ అండ్ వాచ్. అదంతా కూడా బాగా మిక్స్ అయ్యే వరకు చేతితోనే కలుపుకోవడం. చేతిని కలపాలి. అందులోనే వేసుకోవచ్చు, ఎందుకంటే నేను ముందు పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టాను కాబట్టి ఇందులో వేసాను. లేదంటే పచ్చిమిర్చి సాల్ట్ అన్ని కూడా అందులో వేసేసుకోవచ్చు, గ్రైండర్లో వేసుకోవచ్చు అనమాట. మనకేంటంటే నీకు తొందర ఆగలేవు కదా, మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ కావాలా, ఇది కావాలా, ఎందుకు రాజుని కష్టపెట్టడం అని చెప్పేసి ముందే ప్రిపేర్ చేసి పెట్టేసాను. మరి వెళ్దామా? వెళ్ళిపోవడం, వడియాలు పెట్టేసుకోవటమే ఇంకా. ఓకే, సరే మనం వెళ్ళి సూర్య భగవానుడికి ఒకసారి నమస్కారం పెడదాం. ఓకే, చలో. రాజ్, ఇలా మనం ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసుకోవాలి. ఓకే, దీంట్లో మనం వడియాలాగా పెట్టేసుకోవటం అంతే. ఓకే, కొంచెం ముద్దలాగా పెట్టుకోవాలి. మనకి ఎండితే ఇవి ఏంటంటే ఫ్లాట్ అయిపోతాయి, పలుచగా వచ్చేస్తాయి అనమాట. అంటే నురుగుగా ఉంది కదా. సో పద్మ గారు, దాదాపుగా మనం తీసుకొచ్చిన గోకరకాయ వడియాలకు కావాల్సిన పిండంతా అయిపోయింది. సో మరి ఏంటి నెక్స్ట్ ఎంత టైం పడుతుంది దీనికి? ఇది ఒక రోజులో ఎండిపోతాయి. మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ఎండిపోతాయి. ఆల్రెడీ నీకు నేను పెట్టేశాను. మనం ఇంకొకటి సగ్గుబియ్యం పిండి వడియాలు పెడుతున్నాం కదా, అది కూడా ప్రాసెస్ చూపించాక ఇది అది రెండు కలిపి ఫ్రై చేసి పెడతాను, అప్పుడు తినొచ్చు. లాస్ట్ మాత్రం భలే ఉంది సౌండింగ్ కదా. సరే, అయితే మరి గోకరకాయ వడియాలు మీరు ఆల్రెడీ చూసారు, మేము పెట్టేసాం సక్సెస్ఫుల్ గా. 1 డేలో ఎండిపోతాయంట. సో నెక్స్ట్ సగ్గుబియ్యం పిండి వడియాలు. సో సగ్గుబియ్యం పిండి వడియాలు తయారు చేద్దాం. దానికంటే ముందు గోకరకాయ వడియాలకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి మీకోసం. గోకరకాయ వడియాలకి కావలసిన పదార్థాలు: పొట్టు పెసరపప్పు 1/2 kg, గోకరకాయలు 1/4 kg, పచ్చిమిర్చి పేస్ట్ 1/4 kg, ఉప్పు తగినంత, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. తయారీ విధానం: ముందుగా గ్రైండర్ ఆన్ చేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి గోకరకాయ ముక్కలు వేసి నానబెట్టిన వడపట్టిన పొట్టు పెసరపప్పు వేసి నురగగా వచ్చాక తీసి గిన్నెలో వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు వేసి కలుపుతూ నువ్వులు వేయాలి. తర్వాత బయట ఎండలో ప్లాస్టిక్ కవర్ పై వడియాల్లా పెట్టుకుని 1 రోజు ఎండలో ఉంచాలి. అంతే, మన గోకరకాయ వడియాలు రెడీ.